జయించాలి అనుకొని యేసయ్యలో నేను విశ్వాసంలో ముందుకు వెళ్తూ అన్ని విషయాల్లో జయించాలి, అన్ని విషయాల్లో నేను దీవించబడాలి అనుకున్న ప్రతి బిడ్డ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని నిశ్చయత అనేది అవసరం. నేను అక్కడికి వెళ్ళకూడదా, ఇది చదవకూడదా, అది చూడకూడదా, అక్కడికి వెళ్ళకూడదా, ఇవన్నీ వెళ్ళకూడదు, అది నీ ఇష్టం. కానీ గెలవాలి అని చెప్పి ఇష్టం వచ్చింది తిని, ఇష్టం వచ్చిన సమయంలో పడుకొని, ఇష్టం వచ్చిన సమయంలో లేస్తే వాడు గెలుస్తాడా? ముందుగానే మనకు తెలుసు వాడు ఓడిపోతాడు. విశ్వాసము యొక్క సృజనాత్మక శక్తి, దీని గురించి ధ్యానించాలి. విశ్వాసం అనేది ఒక సూత్రము కాదు. విశ్వాసం అనేది ఒక స్ట్రాటజీ, ప్రణాళిక కాదు, లేకపోతే ఒక ఫిలాసఫీ కాదు. విశ్వాసం అనేది ఒక ఆత్మీయ శక్తి. విశ్వాసం అనేది ఒక ఆత్మీయ ఆయుధం. విశ్వాసం అనేది ఒక ఆత్మీయ పదార్థం. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. చూసారా, విశ్వాసము అనేది ఒక ఊహించేటువంటి విషయం కాదు, కానీ అదొక ఆత్మీయ పదార్థము, అదొక ఆత్మీయ ఖడ్గము, అదొక ఆత్మీయ శక్తి. ఇది ఎటువంటి శక్తి అంటే, వాక్యం చూసుకున్నట్టయితే చాలా బలమైనటువంటి శక్తి. మనకి అంతులేనటువంటి అధికారం ఇచ్చాడు దేవుడు. మార్కు సువార్త 9:23 చూసినట్టయితే, నమ్మిన వానికి ఎంత సాధ్యం అంటండి? గట్టిగా చెప్పాలి, సమస్తం. చూసారు, అంతు పెట్టడం లేదు దేవుడు, హద్దులు లేవు. హద్దులు లేని అంతు లేనటువంటి అధికారం దేవుడు మనకి. మన నమ్మటం మన శక్యమైతే, నమ్ముట నా వలనైతే సమస్తము సాధ్యమే. దీన్ని మనం ఇంగ్లీష్లో డొమినియన్ అన్లిమిటెడ్ అన్నాం. అంతు లేని, హద్దు లేనటువంటి అధికారం. బ్రేక్ త్రూ అన్లిమిటెడ్. ఎటువంటి హద్దులు లేకుండా మనము ప్రతి దానిలోంచి దూచుకుంటూ ముందుకు వెళ్ళి జయించే జీవితం జీవించగలం. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. విశ్వాసము ద్వారా అద్భుతాలు జరిగించవచ్చు. విశ్వాసము ద్వారానే వరల్డ్ అంటే అన్లిమిటెడ్ పాసిబిలిటీస్, అంటే హద్దులు లేనటువంటి అవకాశాలు ఉండేటువంటి లోకములోనికి మార్గము విశ్వాసమే. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశమో మీరు తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో ఒక మాట రాయబడింది, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. చూసారా, నీతిమంతులు విశ్వాసము మూలముగా జీవించెదరు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నీవు ఎప్పుడైతే తిరిగి జన్మించావో దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు నీతిమంతుడుగా ఎంచబడ్డావు. నీతిమంతులు ఏ విధంగా జీవించాలండి? విశ్వాసములో జీవించాలి. కాబట్టి నాకు ప్రశ్న, లేకపోతే సమస్య, లేకపోతే అక్కర వచ్చినప్పుడే విశ్వాసం వాడడం కాదు, కానీ మన జీవితమే ఒక విశ్వాసపు నడకగా మారాలి. హల్లెలూయా చెప్పండి. అయితే ఈ విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఇంతకు ముందే నేను బోధించాను. ఈరోజు మనం చూసుకునేటువంటి అంశము, నీ యొక్క హృదయాన్ని గమనించాలి. విశ్వాసంలో నడవాలంటే నీ హృదయం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం వహించింది. నీ హృదయముతో ఎంతో పని ఉంది. నీ హృదయం సరిగ్గా లేకపోతే నువ్వు విశ్వాసంలో విజయవంతంగా ముందుకు సాగలేవు. కాబట్టి ఈ విశ్వాసంలో ముందుకెళ్ళాలంటే నీ యొక్క హృదయం గురించి నువ్వు జాగ్రత్త పడాలి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది. ఇలా చెప్తుంది. ఏం చెప్తుంది? ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును,
అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. చూసారా, ఈ వాక్యంలో ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం రాయబడింది. నీ హృదయములో అనుకొనవద్దు. అందరు చెప్పండి, ఏంటి? గట్టిగా చెప్పండి. అంటే కొన్ని విషయాలు ఉన్నాయి మన హృదయంలో అనుకోవచ్చు, కొన్ని విషయాల గురించి దేవుని యొక్క వాక్యంలో ఏముంటుంది? నీ హృదయంలో అనుకొనవద్దు. మనం అనేక విషయాలు మన నోటితో మాట్లాడుతున్నాము, కానీ మన హృదయంలో అనుకోవటం లేదు. మనం నోటితో పలికే మాట హృదయంలో ఆలోచించే ఆలోచన లేకపోతే మాట్లాడే మాట ఏకీభవించినట్టయితే దేవుని యొక్క శక్తి ప్రదర్శించబడదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క శక్తి విశ్వాసంలో ముందుకు సాగుతూ అనుభవించాలంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నీవు నోటితో బహిరంగంగా ఏం పలుకుతున్నావో నీ హృదయంలో కూడా అదే పలుకుతూ ఉండాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20-21 చూద్దాం ఒకసారి. ఇక్కడ రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ గురించి వ్రాయబడింది. ఈ యొక్క బిడ్డ ఉన్న ఆస్తంతా ఖర్చు పెట్టుకుంది, వెళ్ళగలిగిన ప్రతి హాస్పిటల్కి వెళ్ళింది, చూడగలిగిన ప్రతి డాక్టర్ని చూసింది, కానీ ఎవరు కూడా ఏమాత్రము సహాయములు చేయలేని స్థితిలో ఉండి గొప్పగా ఉన్న బిడ్డ బీదదానిగా మారి ఏ సహాయము లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆమె యేసయ్య గురించి విన్నది. ఇప్పుడు చదువు. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని. హల్లెలూయా. ఆగండి. నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్టయితే బాగుపడుదునని తనలో తాను అనుకొనెను. యాంప్లిఫైడ్ వర్జన్ అని ఇంగ్లీష్లో ఉంది. కంటిన్యూస్లీ అని ఉంది. అంటే ఎడతెగకుండా అదే ఆలోచించడం, దాని మీదే ధ్యానించడం. గమనించండి బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. విశ్వాసంలో జయకరంగా ముందుకు వెళ్ళాలంటే మన నోటి గురించే మనం జాగ్రత్త పడ్డం కాదు, మన హృదయము మన ఆలోచన విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? taking captive of every imagination that exalteth itself against the knowledge of God అని ఉంది. 2 Corinthians chapter 10 verse 5. 2 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనము, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. చూసారా, ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. casting down imaginations and every high thing that exalteth against the knowledge of God and bringing into captivity every thought to the obedience of Christ. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఏ ఆలోచన అయినా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన స్థితిలో ఉన్నట్టయితే, నీ తలంపులో నీ ఆలోచనలో నీ హృదయంలో ఉంటే దాన్ని ఏమన్నాడు? దాన్ని చెరపట్టాలి, దాన్ని యేసయ్యకు లోబర్చాలి. హల్లెలూయా. చూసారా, అందుకే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఇష్టం వచ్చినటువంటి విషయాల గురించి ఆలోచించకూడదు. ఎందుకు? నువ్వు జయకరమైన జీవితం జీవించాలంటే నిశ్చయత నీ హృదయంలో ఉన్నట్టయితే ఆ విధంగా నువ్వు చేయడానికి వీల్లేదు. బంధించడం కాదు, విడుదలకు కావలసినటువంటి అవసరత ఇది. ఒక పందెం అనుకుందాం, 100 మీటర్ డాష్ తెలుసు కదా, 100 మీటర్స్ పరిగెడతారు, 200 మీటర్స్ పరిగెట్టేవారు ఉన్నారు. వారు అది గెలవాలి, ఆ మెడల్ గెలవాలి అంటే ఒక క్రమశిక్షణలోకి వస్తారు. అవునండి, పలానా సమయంలో ఉదయమే లెగాలి, పలానా ఆహారాలే తినాలి, ఇంత మట్టుకే తినాలి, ఇన్నిసార్లు తినాలి, ఇది తాగాలి. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. నేను చెప్పేది నిజమేనా? ఎందుకు ఇవన్నీ? వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఇది గెలవాలి అనే నిశ్చయత వారి హృదయంలో ఉంది. కాబట్టి వారు ఏం చేస్తున్నారు? వారి శరీరాన్ని ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఎప్పుడైతే ఆ శరీరాన్ని ఆధీనంలోకి తీసుకొని మరి దాన్ని డిసిప్లిన్లోకి, క్రమశిక్షణలోకి తెస్తారో అప్పుడు ఆ శరీరం వారు అనుకున్న విధానంలో పనిచేయడానికి దాన్ని శిక్షణలో నడిపిస్తారు. కాబట్టి పందెము వచ్చినప్పుడు జయకరముగా వారు
గెలవగలరు. ఆమేన్. ఆమేన్. అలాగే జయించాలి అనుకొని యేసయ్యలో నేను విశ్వాసంలో ముందుకు వెళ్తూ అన్ని విషయాల్లో జయించాలి, అన్ని విషయాల్లో నేను దీవించబడాలి అనుకున్న ప్రతి బిడ్డ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని నిశ్చయత అనేది అవసరం. నేను అక్కడికి వెళ్ళకూడదా, ఇది చదవకూడదా, అది చూడకూడదా, అక్కడికి వెళ్ళకూడదా, ఇవన్నీ వెళ్ళకూడదు, అది నీ ఇష్టం. అర్థమవుతుందా? కానీ గెలవాలి అని చెప్పి, పందెంలో గెలవాలి అని చెప్పి ఇష్టం వచ్చింది తిని, ఇష్టం వచ్చిన సమయంలో పడుకొని, ఇష్టం వచ్చిన సమయంలో లేస్తే వాడు గెలుస్తాడా? ముందుగానే మనకు తెలుసు వాడు ఓడిపోతాడని. హల్లెలూయా. ఆడు వెళ్ళాల్సి అవసరం కూడా లేదు ఆ పందెంలోకి. అవునా? అలాగే ఉన్నారు చాలా మంది క్రైస్తవులు. క్రమశిక్షణ లేదు, వాక్యం పట్ల క్రమశిక్షణ లేదు, ప్రార్థనలో క్రమశిక్షణ లేదు, ఆలోచన విధానంలో క్రమశిక్షణ లేదు. ఇష్టం వచ్చింది మాట్లాడతాం, ఇష్టం వచ్చిన వారితో సహవాసం చేస్తాం, కొద్దిసేపు వాడితో కఠినమైనటువంటి మొరటు జోక్స్ వేస్తుంటాం. హల్లెలూయా. గట్టిగా మాట్లాడండి. అవునా అండి? దేవునిలోకి రాగానే హల్లెలూయా అంటుంటాం, బయటికి వెళ్ళగానే బూతులు వస్తుంటాయి. బూతులు కాకపోయినా బూతులతో సంబంధం ఉన్నటువంటి మొరటు జోకులు వేస్తుంటాం. ఎలా గెలుస్తారు చెప్పండి? ఎందుకు? నీ హృదయం నిండిన చొప్పునే నీ నోరు పలుకుతుంది. ఆమెనా? ఆమెనండి. అర్థమవుతుంది మీకు? నీవు కొన్ని విషయాలు నీ హృదయంలో అనుకోకూడదు. ఎందుకు? అది నీకు విరుద్ధంగా పనిచేస్తుంది. ఈమె ఎటువంటి గడ్డు పరిస్థితిలో ఉంది చూడండి. ఏ మనిషి, ఏ వ్యక్తి ఆమెకు సహాయం చేసే స్థితిలో లేడు. ఎవరైనా ఉన్నా అక్కడికి వెళ్ళడానికి డబ్బు లేదు, మందు ఉన్నా కొనుక్కోవడానికి డబ్బు లేదు, నిస్సహాయ స్థితిలో ఉంది. యేసయ్య గురించి విన్నది ఏమంటుంది? నోటితో అనడమే కాదు, హృదయంలో కూడా అనుకుంటూ ఉంది, ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్టయితే నేను స్వస్థత నొందెదను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నోటితో బహిరంగంగా ఏం మాట్లాడుతున్నావో అది నీ హృదయంలో అదే ఆలోచించినట్టయితే దేవుని యొక్క శక్తి నీ పట్ల. ఎందుకు? అది విశ్వాసం. విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఉండే మార్గం. విశ్వాసం అంటే ఇంగ్లీష్లో ఫెయిత్ అంటే కాన్ఫిడెన్స్, ధైర్యం, నిశ్చయత, ధైర్యం లాంటిది. అది రాకుండా నువ్వు ఎంత పలికినా వ్యర్థమే. మాట్లాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ బిడ్డ ఏం చేస్తుంది? ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్టయితే నేను బాగుపడుదును. హల్లెలూయా. చూడండి, మనకి దాదాపు ఒక రకంగా చెప్పాలంటే రెండు నోర్లు ఉన్నాయి, ఒకటి బయటికి, ఒకటి లోపల. దేవునికి బయటది వినగలడు, లోపల మనం ఏమనుకుంటున్నామో కూడా ఆయనకి వినపడుతుంది. వేరెవరికి వినపడకపోవచ్చు, కానీ నీకు నీ దేవునికి తెలుసు. ఆమేన్. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో, ఏది హృదయంలో నువ్వు పలుకుతున్నావో, నీ హృదయంలో దానికి నీ నోటితో పలుకుతున్న మాటకి ఏకీభావం అంటే ఐక్యత లేకపోతే నువ్వు పలికేది అది నీ జీవితంలో జరగదు. అంటే ఉదాహరణ చేసుకున్నాం, చర్చికి రాగానే పాస్టర్ అంటారు ఐఎమ్ హీల్ బై స్ట్రైప్స్ అనండి అంటాం. ఐఎమ్ హీల్ బై స్ట్రైప్స్. లెట్ ద వీక్ సే బయటికి వెళ్ళగానే లెట్ ద వీక్ సే ఐఎమ్ వీక్ అంటారు. అందుకే పనిచేయదు. ఎందుకు? పాస్టర్ చెప్పిస్తున్నాడు కాబట్టి ఐఎమ్ హీల్డ్ అని నోట్తో అంటున్నారు, కానీ ఎక్కడ బాగుతాం? డాక్టర్ చెప్పాడు కదా, 7 నెలలు 6 నెలలు 9 నెలలు అవుతే కానీ బాగుపడం. ఆమె అర్థమవుతుందా? అందుకే నువ్వు బాగుపడం, నీకు స్వస్థత ఉండదు. ఎందుకు? ఈ రెండుకి ఏకీభావం లేదు, అగ్రిమెంట్ లేదు. అందుకే ఓడిపోతా ఉన్నాం. చూడండి, వాక్యంలో బహు గొప్ప ప్రవచనాత్మక శక్తి ఉంది. ప్రవచించే శక్తి, మరి సృష్టించే శక్తి వాక్యంలో ఉంది. అందుకే ఆ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యమునే మన నోటిలో, మన హృదయంలో పలుకుతూ ఉండాలి. యెహెజ్కేలు 37వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుతాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆగండి, ఎక్కడ తీసుకెళ్ళండి? ఎముకలతో నిండిన లోయలోకి వచ్చాడు. ఎవరు? యెహెజ్కేలు. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. ఎక్కడ నడుస్తున్నాడు? ఎముకల మధ్యలో నడుస్తున్నాడు. ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను.
అనేకములైన ఎముకలు ఉన్నాయంట, 2-3 కాదు. అవి కేవలము ఎండిపోయినవి. అవి కేవలము ఎండిపోయినవి అంటే ఇంగ్లీష్లో ఏమో తెలుసా, వెరీ డ్రై అని ఉంది. డ్రై వేరు, వెరీ డ్రై. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఆగండి, ఇక్కడ ఏమన్నా దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, కెన్ దీస్ బోన్స్ లివ్? నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? చూసారు ఎటువంటి ప్రశ్న అడుగుతున్నాడో దేవుడు. ఎండిపోయిన నీ పరిస్థితి, ఎండిపోయిన నీ వ్యాపారం, ఎండిపోయిన నీ యొక్క వైవాహిక జీవితం బ్రతకగలదా? ఎండిపోయి ఆరిపోయినటువంటి స్థితిలో ఉన్న నీ జీవితం తిరిగి బ్రతకగలదా? ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. అయితే యెహెజ్కేలు అంటున్నాడు, వినండి. అని నన్ను అడుగగా ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. చూసారా ఎంత స్మార్ట్ యెహెజ్కేలు. కమిట్ అవ్వటం లేదు. నీకు తెలుసు ప్రభువా అంటున్నాడు. దేవునికి తెలుసు. దేవునికి అసాధ్యమైంది అవునండి. అవి బ్రతకగలవా? ఎండిపోయి ఉన్నాయి, కేవలము ఎండిపోయి ఉన్నాయి, అంటే వెరీ డ్రై. ఇవి బ్రతకగలవా అంటే ఎటువంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఆలోచించండి. అంటే అది అసంభవం, జరగడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎముకల వ్యాలీ అంటే లోయ, అన్ని ఎముకలు పడి ఉన్నాయి. అంటే ఒకదాని దగ్గర పక్కన ఇంకో ఎముక అట్లా ఇష్టం వచ్చినట్టుగా పడేసి ఉన్నాయి. అటువంటి స్థలంలో ఆయన సంచారం చేస్తూ ఇవి బ్రతకగలవా అన్నాడు. చదువు. అందుకాయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ఇంగ్లీష్ లో చాలా బాగుంది. సన్ ఆఫ్ మ్యాన్, ప్రొఫెసై అన్నాడు. అంటే పలుకు, ప్రవచించు, మాట్లాడు. ఎండిపోయిన ఆ స్థితిలో నువ్వేం చేయాలి? మాట్లాడాలి. ఏడవద్దు, మూలను కూర్చొని ఏడవద్దు. ఎండిపోయి అవకాశం లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నావు. ఎవరూ సాయం చేయడానికి ముందుకు రావటం లేదు. ఎటు చూసినా ఆపదే. ఏ రకంగా కూడా తిరిగి ప్రాణము వచ్చి తిరిగి మళ్ళీ మంచి జరగడానికి అవకాశమే లేదు. అటువంటి స్థలంలో నువ్వు ఉన్నావా? అటువంటి పరిస్థితిలో నువ్వు బంధించబడి ఉన్నావా? ఏడవకు. వాక్కు కావాలి నీకు. ఏం కావాలండి? ఏమన్నాం? దేవుని వాక్కుకి సృష్టించే శక్తి ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యానికి సృష్టించే శక్తి ఉంది. అందుకే దేవుడు ఏమన్నా ఈ యొక్క ఎముకల మధ్యలో నిలబెట్టి ఎముకలతో మాట్లాడమన్నా. ఎముకలతో మాట్లాడాలా? ఎండిపోయి ఉన్నాయి. ఎవరన్నా వచ్చి నాకు ఈ బల్లతో మాట్లాడంటే పిచ్చోడిని అనుకుంటారు. అవునండి. మనిషితో మాట్లాడతాం, అప్పుడప్పుడు కుక్కలతో మాట్లాడతాం. అర్థమైంది అనుకుంటాం, అర్థమవుద్ది కొన్నిటికి, అర్థం కాదు కొన్నిటికి. కానీ చచ్చిన దాంతో మాట్లాడడం అంటే ఎంత విభ్రాంతి చెందించే మాట అది. చచ్చిపోయి ఎండిపోయింది, చచ్చిపోవడం కాదు, ఎండిపోయింది కూడా, శవం కూడా కాదు అది. అర్థమైన వారు హలో చెప్పండి ఒకసారి. అంటే ఎటువంటి ఎందుకు పని చేయటం పనికిరావు అన్నాడా డాక్టర్? ఏడవకు. ఆ కిడ్నీస్తో మాట్లాడు, ప్రతిరోజు మాట్లాడు. నీ లంగ్స్ పనిచేయవయా, ఇంతకాలమే ఉంది నీకు, ఆ లంగ్స్తో మాట్లాడు. అర్థమైన వారు హలో చెప్పండి. అర్థమవుతుందా? ప్రవచించు, ప్రవచించు, ప్రవచించు. వాక్యములో విశ్వాసానికి సృజనాత్మ శక్తి ఉంది. హల్లెలూయా. సృజించగలిగిన శక్తి ఆ వాక్యంలో ఉంది. నీ వ్యాపారము సరిగ్గా అవ్వటం లేదా? ఉన్నది క్షీణిస్తుందా? ప్రవచించు, ప్రకటించు, వాక్యము ప్రకటించు. ప్రతి వారి దగ్గరికి వెళ్ళి ఆమె నాశనం అయిపోద్ది, తిరిగి వస్తాడు. ఎందుకంటే అది దేవుని చిత్తమైన విషయం కాదు. ఆమె చెప్పండి. What God has joined together, let no man put asunder. God, you have joined me. The devil is trying to destroy my marriage. I prophesy. నేను ప్రవచిస్తున్నాను. యేసయ్య నామములో నీ వాక్యంలో ఏమి వ్రాయబడిందో అదే ప్రవచిస్తున్నాను. ప్రభా, మమ్మల్ని ఐక్యపరిచిన దేవుడా, అది తిరిగి మమ్మల్ని బలపరచండి. మా ఐక్యతను, మా యొక్క వివాహాన్ని, మా యొక్క మ్యారిటల్ లైఫ్ ని మీరు దీవించి, ఏ శక్తి కూడా మమ్మల్ని విడిపోయే విధంగా పని చేయకుండా వాటిని బంధించి నాశనము చేయమని యేసు నామములో ప్రార్థించి ప్రవచిస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
అది ఏ పరిస్థితి అయినా సరే, అది వ్యాపారం అయి ఉండొచ్చు, లేకపోతే అనారోగ్యం అయి ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక విషయం అయి ఉండొచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలో ఇక్కడ దేవుడు నేర్పిస్తున్నాడు. ఏడవమంటంలే దేవుడు, మనకి దేవుడు తోడై ఉన్నాడు. చచ్చిన దాన్ని తిరిగి పునరుద్ధానం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మరణించిన దాన్ని తిరిగి పునరుద్ధానం జరిగించగలిగిన దేవుడు. ఆమేన్. నీ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి, ఇంకెందుకు పని చేయటం, పనికిరావు అన్నాడా డాక్టర్? ఏడవకు, ఆ కిడ్నీస్తో మాట్లాడు, ప్రతిరోజు మాట్లాడు. నీ లంగ్స్ పనిచేయవయా, ఇంతకాలమే ఉంది నీకు, ఆ లంగ్స్తో మాట్లాడు. అర్థమైన వారాలు చెప్పండి, అర్థమవుతుందా? ప్రవచించు, ప్రవచించు, ప్రవచించు. వాక్యములో విశ్వాసానికి సృజనాత్మ శక్తి ఉంది. హల్లెలూయా. సృజించగలిగిన శక్తి ఆ వాక్యంలో ఉంది. నీ వ్యాపారము సరిగ్గా అవ్వటం లేదా, ఉన్నది క్షీణిస్తుందా, ప్రవచించు, ప్రకటించు, వాక్యము ప్రకటించు. ప్రతి వారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పకు. అనవసరంగా నీ యొక్క బాధలు, విచారాలు మనుషులకు చెప్తే ఏ మనిషి కూడా నీకు సహాయం చేయలేడు, కానీ నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యము మాట్లాడి, ఆయన వాక్యం ప్రవచించినట్టయితే ఆ పరిస్థితులను సంపూర్ణంగా మార్చగలిగే శక్తి, నీకు మేలు కలిగించే శక్తి ఆ వాక్యంలో ఉందని మర్చిపోకు. హల్లెలూయా. అవసరత కొరకు ఒక విత్తనాన్ని మనం నాటి, వెన్ వి సో అ సీడ్ వి కెన్ ప్రే ఫర్ ఆ నీడ్ అని. అయితే ఈయనకి ఒక వాచ్ ఉండాలని ఎప్పటి నుంచో ఆశ కలిగి ఉండిందంట. అయితే ప్రతిసారి కూడా ఎవ్రీ సండే వెన్ ఎవర్ హీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ, ఆయనకి ఆపర్చునిటీ దొరికినప్పుడల్లా ఎన్వలప్ లో ఆయన ఎంత ఆఫరింగ్ వేసేవాడో అది వేసి దాని మీద ఎన్వలప్ మీద వాచ్ అని రాసి అది ఆఫరింగ్ కవర్, ఆఫరింగ్ డబ్బాలో వేసేసినప్పుడు గాడ్ ఆనర్డ్ హిస్ ఫెయిత్. ఈ మధ్య కాలంలో ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఆయన స్కూల్ నుంచి ఇంకో స్కూల్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. వెళ్ళిపోక ముందు ఈ అబ్బాయికి ఒక వాచ్ ఇచ్చి వెళ్ళాడంట. కానీ ఈయన ఇంటికి తెచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ, లేదు అది వేరే అతనిది, యూ హ్యావ్ టు రిటర్న్ ఇట్ బ్యాక్ అని అది రిటర్న్ ఇచ్చేశారు. అయితే తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ సిటీకి వచ్చినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీ స్వయంగా వీళ్ళ దగ్గరకు వచ్చి, నో దిస్ ఇస్ అ గిఫ్ట్ ఫర్ యువర్ సన్ అని ఆ వాచ్ ఇచ్చెళ్ళింది. సో హీ స్టాండ్స్ హియర్ టు టెస్టిఫై దట్ గాడ్ ఆనర్డ్ హిస్ సీడ్. ఆయన విశ్వాసంతో ఒక సీడ్ ని నాటినప్పుడు గాడ్ గేవ్ హిమ్ ద హార్వెస్ట్. ఆల్ గ్లోరీ టు జీసస్. ఎండిపోయిన ఆ స్థితిలో నువ్వేం చేయాలి? మాట్లాడాలి. ఏడవద్దు. ఎండిపోయి అవకాశం లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నావు, ఎవరూ సాయం చేయడానికి ముందుకు రావటం లేదు, ఎటు చూసినా ఆపదే, ఏ రకంగా కూడా తిరిగి ప్రాణము వచ్చి తిరిగి మళ్ళీ మంచి జరగడానికి అవకాశమే లేదు. అటువంటి స్థలంలో నువ్వు ఉన్నావా? అటువంటి పరిస్థితిలో నువ్వు బంధించబడి ఉన్నావా? ఏడవకు, వాక్కు కావాలి. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a power. Say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College, because friends, every class was a class full of revelation. The more I am exposed to the word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible college. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ ని, థైరాయిడ్ ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.